చూస్తున్నాం. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్లో ఉదయపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉదయపూర్లో ఆర్బీ చౌదరి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆర్బీ చౌదరి పలు చిత్రాలు నిర్మించారు. ఈ ఘటనతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పూర్తి వాళ్ళు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ చాలా విషాదకరం. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనగానే చాలా మంచి చిత్రాలు గుర్తుకొస్తాయి. చాలా సక్సెస్ఫుల్ బ్యానర్ కూడా. అన్ని భాషల్లోని పెద్ద అగ్రహీరోలతో సినిమాలు నిర్మించారు ఆర్బీ చౌదరి గారు. ఆయన స్వస్థలం కూడా రాజస్థానే. అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే ఇన్ఫర్మేషన్ వస్తుందా? నిజంగా ఒక ప్రముఖ నిర్మాత ఆర్పి చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అన్నటువంటి వార్త సినీ రంగానికి, అటు తమిళ ఇండస్ట్రీ, ఇటు తెలుగు ఇండస్ట్రీ మాత్రము కోలుకోలేని, మలయాళీ ఇండస్ట్రీ కోలుకోలేనటువంటి దెబ్బ. అసలు ఇది ఈ వచ్చినటువంటి వార్త నిజం కారాదు అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో మంది కళాకారులకు అంటే అంటే ఒక వాళ్ళకు ఒక భవిష్యత్తుని ఇచ్చినటువంటిది, ఎంతో మంది సినీ హీరోలకు కూడా ఒక భవిష్యత్తుని ఇచ్చినటువంటిది, ఇది చిన్న కళాకారులను ప్రోత్సహించి మంచి మంచి సినిమాలను కూడా తీసినటువంటి, దాదాపు 100కు పైగా కూడా సినిమాలు తీసినటువంటిది సూపర్ గుడ్ ఫిలిం సంబంధించినటువంటి గొప్ప నిర్మాత ఆర్పి చౌదరి దుర్మరణం చెందారు అన్నటువంటి వార్త రాజస్థాన్ ఉదయపూర్ మధ్యాహ్నం 3 గంటల ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటిది మాత్రమే సమాచారం అందుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఆర్పి చౌదరికి సంబంధించినటువంటిది ఒక వివాహ వేడుకకు ఉదయపూర్ వెళ్తున్నటువంటి సందర్భము. ఇంకా కొంతసేపట్లో అక్కడికి చేరుకుంటారు అన్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది అన్నది మాత్రము అందుతున్నటువంటి సమాచారము. దీనికి సంబంధించినటువంటిది వారి కుటుంబ ఆర్పి చౌదరికి 4 కుమారులు, వాళ్ళందరూ కూడా కొంతమంది సినీ ఇండస్ట్రీలోనే ఉండేటటువంటి నటులు, తర్వాత నిర్మాణ సంస్థను సూపర్ గుడ్ ఫిలిం సంస్థని కూడా చూసుకుంటున్నటువంటిది. కానీ ఇక్కడ అంటే ఒక వివాహ వేడుకకు వెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ ప్రమాదం సంభవించింది. అక్కడికి ఎవరైతే కాంటాక్ట్ ఉన్నటువంటి పర్సన్స్, తర్వాత ఈ కార్లో ప్రయాణించేటటువంటి వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు అంటే ఈ ప్రమాదంలో జరిగినటువంటి ఘటనలో వెంటనే అక్కడ హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్లారు. అక్కడ ఐసీయూలో కూడా ఉంచి ట్రీట్మెంట్ అందించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది, హాస్పిటల్లోనే మరణించారు, మృతి చెందారు అన్నటువంటిది మా వార్త మాత్రము కుటుంబ సభ్యులకు అందినటువంటి సమాచారం. దీనితో ఒక్కసారి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి తెలుగు ఇండస్ట్రీ పెద్దలు, తర్వాత మలయాళ ఇండస్ట్రీ పెద్దలు రేపు ఇటు రాజస్థాన్ కి సంబంధించినటువంటి అక్కడి నుంచి అతని పార్థివ దేహాన్ని చెన్నైకి తీసుకొని రేపు ఉదయం తీసుకుని వస్తారు అన్నటువంటిది మాత్రం సమాచారం ఉంది. అందరూ కూడా చెన్నైలో ఆయన అంత్యక్రియలో పాల్గొనేందుకు కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒక్కసారి అంటే ఇది అంటే ఒక షాకింగ్ న్యూస్. దీని నుంచి అంటే ఈ వార్త తెలియగానే ఒక్కసారి కూడా, ఎందుకంటే ఎంతో మందికి కూడా సుపరిచితుడు, అంతేకాకుండా టీవీకి ఇప్పుడు విజయ్కి కూడా చాలా హిట్ సినిమాలను ఇచ్చినటువంటి వ్యక్తి, ఆయనకు చాలా దగ్గర అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఆర్పి చౌదరి. కానీ దీనికి సంబంధించినటువంటిది ఇంకా పూర్తిగా కీలకంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం. రేపు ఉదయము చెన్నైకి పార్థివ దేహాన్ని తీసుకొని వస్తున్నారు అన్నటువంటిది మాత్రము సమాచారం ఉంది. బట్ ప్రతి ఒక్కరు కూడా చెన్నైకి వెళ్లేందుకు కూడా కడసారి ఇక్కడ చివరి ఇంకా ఆయనని చూడాలి అన్నటువంటి తాపత్రయంతో చాలా మంది కూడా ఇటు చెన్నైకి వెళ్లాలన్నటువంటి సమాచారము అంటే వెళ్తున్నారు అన్నటువంటి సమాచారం కూడా ఉంది. రేపు ఉదయం దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ అందే అవకాశం ఉంది. రైట్, డెఫినెట్లీ. yes, thank you.